విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లును వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దానిపై అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి కసరత్తు ప్రారంభించింది. బిల్లుపై చర్చలో పాల్గొనాలా లేక బహిష్కరించాలా అనే అంశంపై కూటమి పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. రాహుల్ గాంధీ, రాజ్యసభ మల్లికార్జున ఖర్గే ఇండి కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బిల్లు ప్రస్తుత రూపంలో ఆమోదయోగ్యం కాదని అన్ని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అయితే బిల్లుపై పార్లమెంట్లో చర్చలో పాల్గొని తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాలా లేక ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తూ చర్చను బహిష్కరించాలా అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. విద్యార్థులపై పోలీస్ చర్యలు, అయోధ్య విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయాలని, తమ డిమాండ్ నెరవేరే వరకు శాసన కార్యక్రమాలకు సహకరించకూడదని కొందరు ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం వద్ద బిల్లు ఆమోదానికి తగిన సంఖ్యాబలం ఉన్నందున పార్లమెంట్లో చర్చలో పాల్గొని బిల్లులోని వివాదాస్పద అంశాలను దేశ ప్రజల ముందుంచడం ఉత్తమమని మరో వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే బుధవారం ఎఫ్సిఆర్ఏ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేస్తోందని సమాచారం.